నమస్కారం. మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరియు మా బాపిరాజు గారు ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ రోజున భీమవరంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వజ్రోత్సవాలను కూడా మన భీమవరంలోనే నిర్వహించాము. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జేఎస్ఆర్ గారికి, అలా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి సందర్భంగా భీమవరంలో ఈ రోజున మా ఆఫీసులో కేక్ కట్ చేసి ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మన భారతదేశం ఏంటి ప్రపంచంలో కూడా ఎవరు అందరి మనసుల్లో స్థిరస్థాయిగా ఎప్పుడు నిల్చుండే మనిషి, సొంత మనిషి. ఆయన కాలం చేసిన రోజున ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే ఒక మనిషి కోల్పోయినట్టు అందరూ ఫీల్ అయ్యి 1 సంవత్సరం వరకు కూడా ఆయన జ్ఞాపకాలతోటే చాలామంది ఉన్నారు. ఆయన ఎవరికైనా ఒంట్లో బాగలేదంటే ఆయన సొంతంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, అలాగే అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అందరికీ రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక మంచి మహోత్తర పథకాన్ని తీసుకొచ్చి ఫస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఆ పథకం జాతీయంగా అదే పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తం భారతదేశం అందరూ కూడా అదే అమలు చేస్తున్నారు. దానివల్ల ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం, ఎవరైనా ఏదైనా వచ్చిందంటే మనకు ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్న ధైర్యాన్ని నింపిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదలైన ఇల్లులకి, పేదలైన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇందిరమ్మ గారి పేరు చెప్పి, ఆయన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారి పేరు చెప్పి ఎంతోమంది లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయల లోపు ఇచ్చి పెన్షన్ని ఈరోజు వేలు అయిందంటే దానికి కారణం మా దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా, బీటెక్ అన్నా ఏదో చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఒక బీటెక్ చదవాలంటే సాధారణకి ఎవరికి ఉపయోగం, అలాంటి దాన్ని బీటెక్ని ఈ రోజున చాలా సులభతరం చేసి అందరూ చదువుకోవాలని చెప్పి సంకల్పంతో యువత అందరూ చదువుకుంటే భవిష్యత్తు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముందు ఆలోచనతో చేసి ఈ రోజున అంతో విద్యలో కూడా ఆయన తీసుకొచ్చిన ఘనత మర్చిపోలేదు. ఇలాంటి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేసిన మా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఆయన చేసిన యువత ప్రజలందరూ కూడా ఆయన చేసిన ఎన్నో మంచి పనులు మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో యువత అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులు అలా చేశారని చెప్పి ప్రతి ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే అవన్నీ అలాంటి మంచి వ్యక్తి అందరూ కూడా మంచి చేసి ఇంకా మన భారతదేశంలో నుండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు స్మరించుకుంటూ ఈ రోజున మా భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసుకుంటున్నామంటే ఆయన గొప్ప మనిషి. కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే ఆయన చనిపోయారు. మన బ్యాడ్ లక్. ఇవాళ ఇంకా కాంగ్రెస్ డెవలప్ అవ్వాలంటే ఆయన ఉండుంటే ఇంకా డెవలప్ అవ్వను. ఆయన కొడుకు వేరుపాటుగా రాజశేఖర రెడ్డి కొడుకని పెట్టి ఇలా 5 సంవత్సరాలు పాలించి ఇలా 11 సీట్లలోనే అయిపోయి ఇలా అదే కాంగ్రెస్లో ఉంటే మళ్ళీ ఇలా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. దాన్ని ఆయన కొడుకు కూడా బాధ్యత ఉందా, మనందరం కలిపి మళ్ళీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి అదొక సింబలు, దేశంలోనే సింబలు. అటువంటి సింబల్ మళ్ళీ మనం తీసుకురావాలని కాంగ్రెస్ తరఫున మన అందరం ఇలా జయంతి చేసుకుంటూ హ్యాపీగా. కానీ ఇంకా అవదండి, అది వదిలేండి. కట్ చేసేది ఓకే.